వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఇండియా వైడ్గా ఒక వైబ్ అనేది క్రియేట్ అయింది భయ్య. ఎందుకంటే ఏదైతే పెద్ది ఫస్ట్ షాట్ని రిలీజ్ చేశారో ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇండియా మొత్తం షేక్ అయింది. రాజమౌళి గారు, నెక్స్ట్ ఇంకా సుకుమార్ గారు, ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఒక సినిమాని హ్యాండిల్ చేస్తే ఎంత గుర్తింపు వస్తుందో దానికి దానికి మించి ఇంపాక్ట్ ఇచ్చాడు బుజ్జి. అది మామూలు ఇంపాక్ట్ కాదు. ఆ ఫస్ట్ షాట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పటికీ కూడా రామ్ చరణ్ గారు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ది పెద్ది అనే నామస్మరణ మోగిపోతుంది. సో ఇప్పుడు అలాంటి పెద్ది సినిమాకి సంబంధించి కొన్ని అంటే అవి అప్డేట్స్ అనాలా, లేదంటే ఫ్యాన్స్కి పండగ లాంటి విషయాలు అనాలా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక అదిరిపోయే న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాని అంటే కొన్ని కెమెరాస్ అది యూస్ చేసి ఐమాక్స్ 3D కెమెరాస్ యూస్ చేస్తారు, అది ఇది అని చెప్తుంటారు. ఎక్కువగా క్రిస్టోఫర్ నోలన్ గారు కొన్ని ఐమాక్స్ కెమెరాతో షూట్ చేస్తారు. ఆ టైప్ ఆఫ్ కెమెరాస్ యూస్ చేసి ఒక ఫైట్ సీక్వెన్స్ని అయితే తీశారట భయ్య. ఆ ఫైట్ సీక్వెన్స్ మాత్రం ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పటి వరకు కూడా ఇంకా క్లియర్గా చెప్పాలంటే హాలీవుడ్లో కూడా ఆ టైప్ ఆఫ్ టెక్నిక్ వాడి ఎప్పుడు తీయలేదట. అంటే చూడండి, బుచ్చిబాబు ఏదో సింపుల్గా చేతులు కట్టుకొని అమాయకంగా పొలలాగా ఉన్నాడు. అసలు ఇది రామ్ చరణ్ గారిని ఇతను డీల్ చేయగలడానికి కొంతమంది ఎవరైతే అభిప్రాయపడ్డారో ఇప్పుడు సినిమా నుంచి వచ్చిన అంటే ఆ అవుట్పుట్ చూసి రామ్ చరణ్ గారు ఫుల్ హ్యాపీ అంట. ఎందుకంటే అన్న RRR లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ అనే వ్యక్తి గ్లోబల్ వైడ్గా ఒక గుర్తింపు పొందుకున్నాడు. అంటే ఇప్పుడు హాలీవుడ్ హీరోస్కి ఎలా మనకి ఇప్పుడు బ్రాడ్ పిట్ కానీ, టామ్ క్రూజ్ కానీ, ఇక మనకి ఐరన్ మ్యాన్ హీరో ఆయన కానీ ఇంకా ఎవరైనా సరే అంటే వెంటనే ప్రతి ఒక్కరు జానీ డెప్ కానీ మనకి ప్రతి ఒక్కరు గుర్తింపు వస్తుంది, గుర్తుపెడతాం. అలానే RRR తర్వాత రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోయింది. రామ్ చరణ్ గారిని ఒక క్లియర్గా చెప్పాలంటే కొంతమంది హాలీవుడ్ హీరోలకు మించి అంటే ఒక ఐరన్ మ్యాన్, లేదంటే ఇప్పుడు ముఖ్యంగా క్యాప్టెన్ అమెరికా క్యారెక్టర్తో ఎక్కువ అంటే ఇప్పుడు మన RRRలో క్యాప్టెన్ అమెరికా క్యారెక్టర్ని ఒక ఓన్ చేసుకున్నారు ప్రపంచం మొత్తం. అంటే ఇదేదో క్యాప్టెన్ అమెరికా టైప్ ఆఫ్ క్యారెక్టర్లో ఉంది అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి ఏంటి ఆ టైప్ ఆఫ్ ఒక బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ ఉన్నాయని చెప్పి చాలా ఓన్ చేసుకున్నారు. సో అలాంటి రామ్ చరణ్ గారి నుంచి గేమ్ చేంజర్ అనే సినిమా, ఆచార్య అనే సినిమా, ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఏంటన్నా నీ పొటెన్షియల్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, కానీ రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్కి ఎంత విలువిస్తారో, ఆ ప్రొడ్యూసర్కి ఎంత హెల్ప్ చేస్తారో అనడానికి ముఖ్య కారణం గేమ్ చేంజర్. ఆయన సినీ కెరీర్ని మొత్తం పక్కన పెట్టి ఎప్పుడంటే అప్పుడు డేట్స్ ఇచ్చి ఇది చేసి అది చేసి ఎలాగోలా సినిమా పూర్తి చేశారు. కానీ ఆ డైరెక్షన్ లోపం, లేదంటే అదొక పాత కంటెంట్ అవ్వడం, ఏదో సినిమా బాగాలేదన్నారు. కానీ ఎక్కడా కూడా రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, రామ్ చరణ్ గారి లుక్స్ కానీ ఒక్కడు కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఉంచుకోండి. ఎందుకంటే ఒక సినిమా పోతే ఈ రోజుల్లో అలా అక్కడేంటి రామ్ చరణ్ గారు అలా ఉన్నారు, ఎక్కడేంటి ఎలా ఉన్నారు, అలా ఉన్నారు, మీ హీరో ఏంటి ఆ టైంలో ఆ సీన్ ఎందుకు ఒప్పుకున్నాడు, అది ఇది ఏకపారేస్తున్నారు. కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత శంకర్ గారిని వేసుకున్నారు, దిల్ రాజు గారిని వేసుకున్నారు, ప్రతి ఒక్కరికి. కానీ ఏ అభిమాని కూడా, ఆయన దురాభిమానులు కూడా ఎక్కడ కూడా రామ్ చరణ్ గారిని ఒక పల్లెత్తి మాట అనలేదు. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ అలాంటిది. మనకి అప్పన్న క్యారెక్టర్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు పెద్దిలో కూడా ఇప్పుడు అలాంటి ఏదైతే ఫైట్ సీక్వెన్స్ ఉందని చెప్పానో దాని తర్వాత ఒక ఎమోషనల్ సీన్ ఉంటుందంట భయ్య. ఖచ్చితంగా థియేటర్లో ప్రతి ఒక్కరు నిలబడి కంటతడితో చప్పట్లు కొడతారని చెప్పి సినీ యూనిట్ చెప్తుంది. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే పెద్ది అనే సినిమా మీద. రామ్ చరణ్ గారి సినిమా ఏదైనా మరి ముందు నుంచి తీసుకోండి, అయితే ఫ్లాప్ లేదా ఇండస్ట్రీ హిట్ అంతే. కానీ నాకు తెలిసి ఈ మధ్య ఎందుకో రామ్ చరణ్ గారు వెనకపడుతున్నారో, రామ్ చరణ్ గారి సినిమాలు సరిగా లేవు అది ఇది అని ఎవడైతే వాగుతున్నాడో వాళ్ళందరికీ కూడా పెద్ది అనే సినిమాతో ఈ మార్చితో ఇండస్ట్రీకి కొత్త రికార్డులు అయితే పట్టించేస్తారు భయ్య. అది కూడా బుచ్చి లాంటి ఒక చిన్న డైరెక్టర్ని పెట్టుకొని, ఏదో పెద్ద పెద్ద డైరెక్టర్లతో పని అవ్వట్లేదు. అంటే రామ్ చరణ్ గారి పొటెన్షియాలిటీ వేరే. అసలు చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలామంది చెప్పారు రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక సింహం లాంటిడు, వేటాడితే మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది ఆ దెబ్బని. ఖచ్చితంగా పెద్ది సినిమాతో మాత్రం అదే జరుగుద్ది. సినిమాని ఎంత నీట్గా ప్లాన్ చేస్తున్నారంటే అంటే సినిమా రిలీజ్ టైంని అట్ ద సేమ్ టైం ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి పక్కా ప్లానింగ్తో ఉన్నారు. మామూలు ప్లానింగ్తో కాదు. గేమ్ చేంజర్లో ఏవైతే తప్పులు జరిగాయో, గేమ్ చేంజర్ రిలీజ్ టైంతో పాటు గేమ్ చేంజర్ ప్రమోషన్లో ఎలాంటి తప్పులు అయితే జరిగాయో అలాంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుకొని ఖచ్చితంగా పెద్ది అనే సినిమా మాత్రం మరొక నాకు తెలిసి ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR, ఒక పెద్ది ఇంకా రాసి పెట్టుకోండి. రామ్ చరణ్ గారు గెటప్ చేంజ్ చేసిన ప్రతిసారి కూడా బ్లాక్ బస్టరే. నాకు మగధీర ఎప్పటికీ గుర్తే ఆ సినిమా ప్రకంపనలో. ఆ తర్వాత రామ్ చరణ్ గారు రంగస్థలం,
అంటే ఈ మధ్యలో వచ్చిన నాయక్ ఇవన్నీ కూడా ఆయనకి కమర్షియల్‌గా ఎంత పెద్ద హిట్లు అంటే అప్పటి వరకు కూడా 40,00,00,000 అంటే 40,00,00,000 గ్రాస్ కొట్టిన హీరోలు మన రామ్ చరణ్ గారు ఎక్కువ. 40,00,00,000 షేర్ కొట్టిన హీరోలు. అంటే అలాంటి పొటెన్షియల్ ఉన్న ఒక హీరోని ఏవేవో చేయించి ఇదేదో చేస్తున్నారని చెప్పి పాపం అభిమానులు బాధపడి, అలాంటి బాధపడుతున్న అభిమానుల కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. 'పెద్ది' అనే సినిమా మాత్రం మీ ఆకలి తీరిపోద్ది. ఆకలి తీరిపోవడం కాదు, ఈసారి వేట మామూలుగా ఉండదు. ఇండియా వైడ్‌గా కాదు, జపాన్, గిపాన్ లాంటి కంట్రీలో కొన్ని రికార్డులు కొల్లగొట్టేస్తారు మన రామ్ చరణ్ గారు. ఈ సినిమాని గ్లోబల్ వైడ్‌గా రిలీజ్ చేయడానికి చూస్తున్నారంట. అది కూడా దాదాపు 7, 8 లాంగ్వేజ్‌లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటే, బుచ్చిబాబు ఏ రేంజ్‌లో ప్లాన్ ఏసారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవడెవడో ఫ్లాప్‌లో ఉన్నప్పుడు ప్రతి ఓడు వాగుతాడు భయ్య. కానీ రామ్ చరణ్ అనే వ్యక్తి ప్రతి ఒక్క దురాభిమానులు ఏం కోరుకుంటారంటే, ఆయన సినిమా హిట్ అవ్వకూడదని ఎందుకు కోరుకుంటారంటే, ఆయన సినిమా యావరేజ్ టాక్ వస్తే రికార్డులన్నీ మడత పెట్టేస్తాడు. నాకు రంగస్థలం ఇప్పటికీ గుర్తే. ఆ సినిమా చూసిన, దాని గురించి మాట్లాడినా సరే నాకు ఒక వైబ్ వస్తది. ఇప్పుడు అలాంటి కంటెంట్‌తో రాబోతున్నాడు. దానికి మించి కంటెంట్ విషయంలో రంగస్థలం అనేది ఒక పెద్ద కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా. అలాంటిది దానికి మించి ఒక క్యారెక్టరైజేషన్ మీద పూర్తిగా నడిపించబోతున్నాడు రామ్ చరణ్ అంటే, ఇంకా చెప్తున్నా కదా, ఇండస్ట్రీలో ఏ రికార్డులు ఉండవు. రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తాడు. 1కి 2 కాదు, 3 కాదు, 4 కాదు, 100 సార్లు చెప్పిన ఇదే మాట. అభిమానుల ఆకలి మొత్తం తీర్చడానికి రామ్ చరణ్ చాలా పెద్ద స్కెచ్, అంటే మామూలు స్కెచ్ కాదు. 'పెద్ది' తర్వాత వరకు, 'పెద్ది' ముందు వరకు ఇంక చెప్తున్నా కదా, ఇంకా ఎలాంటి కాంప్రమైజ్‌లు లేవు. ఏదో పెద్ద డైరెక్టర్ అనో, లేదంటే పెద్ద ప్రొడ్యూసర్ అనో, ఏదో డేట్స్ ఇచ్చాం కదా కంప్లీట్ చేయాలి, అలాంటివి ఏవి పెట్టుకోకుండా కంటెంట్ నచ్చితేనే సినిమా బాగా రాలేదా ఆపారదొబ్బండి ఇదే అంట. రామ్ చరణ్ గారు చాలా క్లియర్‌గా ఉన్నారంట. ఎందుకంటే 'RRR' తర్వాత ఆయన వేస్ట్ చేసిన ప్రైమ్ టైం నిజంగా భయ్య, ఇండియాలో వేరే హీరో అయితే అలాంటి ఫ్లాపులు తగిలినందుకు ఇంకేదో చేసేస్తారు. కానీ రామ్ చరణ్ గారికి ఉన్న ఫ్యాన్స్ గానీ, రామ్ చరణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గానీ చెక్కు చెదరలేదు భయ్య. ఆ 'పెద్ది' గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత ఇండియా వైడ్‌గా షేక్ ఏందంటే, అమ్మ నీ అమ్మ ఏంట్రా బాబు, రామ్ చరణ్ గారి అభిమానులు ఎంత కలిసి మీద ఉన్నారనిపించింది. అంటే రామ్ చరణ్ గారు ఒక కరెక్ట్ కంటెంట్ ఇస్తే అభిమానులు ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టడానికి రెడీగా ఉన్నారు. అదే నమ్మిన రామ్ చరణ్ గారు ఈ 'పెద్ది' అనే కంటెంట్ మాత్రం గ్లోబల్ వైడ్‌గా మారుమోగే రేంజ్‌లో ఉండబోతుంది. ఎందుకంటే మనకు అసలు గ్లోబల్ వైడ్‌గా పెద్ద కంటెంట్ రంగస్థలం. కానీ ఆ టైంలో ఆ సినిమాని మరి ఎందుకు రిలీజ్ చేయలేదో, ఎందుకో ఏంటో మనం అవన్నీ విషయాలు పక్కన పెడితే, ఆ లోటుని మాత్రం ఇప్పుడు రంగస్థలం అనే సినిమా గ్లోబల్ వైడ్‌గా రిలీజ్ అయితే ఎలాంటి ఇంపాక్ట్ వస్తదో, దానికి మించి ఇంపాక్ట్ అయితే 'పెద్ది' అనే సినిమాతో మన బుచ్చిబాబు తీసుకురాబోతున్నాడు. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీరు ఎంతైనా ఊహించుకోండి. మీరు ఎంత ఊహించుకుంటే దానికి 10 అవ్వబోతున్నాడు బుచ్చిబాబు. నో డౌట్ ఇందులో. అందులో కూడా రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు, ప్రకాష్ రాజ్ గారు, ఇక ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, ఇంక ఇలాంటి కాంబినేషన్స్ ఇంకా చెప్తున్నా కదా భయ్య, ప్యాకాట్ ఆడేస్తాడు రికార్డులతో. మార్చిలో ఇండస్ట్రీలో ఏ రికార్డు కూడా రామ్ చరణ్ ఇంకా మీకు నో డౌట్ ప్యాకాట్ ఆడేస్తాడు ప్రతి ఒక్క రికార్డుతో.